ఈ 5 రాసుల వారికి డబ్బుకు లోటనేదే ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదిత్య యోగం వేళ మిథునం సహా ఈ 5 రాసులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాసుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే, చంద్రుడు మేష రాశిలో సంచారం చేయనున్నాడు. ద్వాదశ రాసులపై అశ్వని నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో సూర్యుడు మేష రాశిలో ఉండటం వల్ల శశి ఆదిత్య యోగం ఏర్పడనుంది. మరోవైపు ప్రీతియోగం, సర్వార్థ సిద్ధి యోగం వేళ మిథునం, కుంభం సహా ఈ 5 రాసులకు చాలా రంగాల్లో శుభ ఫలితాలొస్తాయి. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాసుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది, 12 రాసుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మేష రాశి వారిలో వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలొస్తాయి. మీరు ప్రభావవంతమైన సీనియర్ వ్యక్తి మద్దతు, మార్గదర్శకత్వం పొందుతారు. మీకు శారీరక బాధలు కలిగే అవకాశం ఉంది. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. విలువైన వస్తువులను భద్రంగా ఉంచాలి. మీకు వివాహ ప్రతిపాదన రావచ్చు. చదవడం, రాయడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలను ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఆహారాన్ని మీరు ఆస్వాదిస్తారు. పెద్దల నుండి మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది. తమ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఎందుకంటే మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. గాయత్రీ చాలీసా పారాయణం చేయాలి. వృషభ రాశి వారు పార్టీలు, పిక్నిక్లు నిర్వహించొచ్చు. మీ ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. మేధోపరమైన పని విజయవంతమవుతుంది. మీ వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు ఆశించిన లాభాలను ఇస్తాయి. అసూయపడే వ్యక్తుల పట్ల జాగ్రత్త అవసరం. మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు ఊహించని లాభాలు పొందొచ్చు. బెట్టింగ్, లాటరీలకు దూరంగా ఉండాలి. మీ వ్యాపార పర్యటనలు విజయవంతమవుతాయి. మీరు కొన్ని పెద్ద సమస్యల నుండి ఉపశమనం పొందొచ్చు. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు కుటుంబ ఆందోళనలు కొనసాగుతాయి. చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. మిథున రాశి వారు విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలి. మీరు చేసే ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. మీకు సకాలంలో స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. మీ వ్యాపారం బాగా జరుగుతుంది. లాభానికి అవకాశాలు మీ దారిలోకి వస్తాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మరోవైపు అనవసర ఖర్చులు ఉంటాయి. మీకు కింది స్థాయి అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి. కర్కాటక రాశి వారు తమ మాటలను అదుపులో ఉంచుకోవాలి. మీకు ఊహించని ఖర్చులు తలెత్తుతాయి. మీరు అప్పు తీసుకోవలసి రావచ్చు. మీ ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. తొందరపడి ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోకండి. వ్యాపారం బాగా జరుగుతుంది. మీరు స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు. మీ ప్రసంగాన్ని నియంత్రించుకోవాలి. మీకు విచారకరమైన వార్తలు రావచ్చు. మీ కుటుంబ ఆందోళనలు పెరుగుతాయి. లక్ష్మీదేవిని పూజించాలి. సింహరాశి వారు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. భూమి, భవనాలకు ప్రణాళికలు తయారు చేయొచ్చు. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. దుర్మార్గుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. శారీరక బాధలు కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఉద్రిక్తత ఉండొచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీకు సోదరుల నుండి మద్దతు లభిస్తుంది. కుటుంబంతో కలిసి వినోద కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారులకు వ్యాపారం బాగా జరుగుతుంది. గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి. కన్య రాశి వారు ఉపాధి పొందడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార పర్యటనలు ఎక్కువసేపు ఉండొచ్చు. ఊహించని లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. జూదం, బెట్టింగ్, లాటరీలకు దూరంగా ఉండాలి. మీరు కొన్ని పెద్ద సమస్యల నుండి ఉపశమనం
పొందొచ్చు. మీ పునరుద్ధరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార పర్యటనలు విజయవంతమవుతాయి. కొత్త ఆదాయ వనరులు లభించొచ్చు. మీ ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. మీరు అశాంతితో ఉంటారు. తల్లిదండ్రుల ఆశీస్సులుత తీసుకోవాలి. తులా రాశి వారికి తాము చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీరు సామాజిక సేవ చేయడం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ధైర్యం పెరుగుతుంది. మీరు ఒక ప్రభావవంతమైన వ్యక్తికి పరిచయం కావచ్చు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. తీర్థయాత్ర ప్రణాళిక చేయబడుతుంది. లాభానికి అవకాశాలు మీ దారిలోకి వస్తాయి. మీ వ్యాపారం బాగా జరుగుతుంది. సుఖసంతోషాల కోసం ఖర్చులు ఉండొచ్చు. మీరు అశాంతితో ఉంటారు. శివలింగానికి పాలు సమర్పించాలి. వృశ్చిక రాశి వారు అనేక రంగాల్లో శుభవార్తలు వింటారు. ఈరోజు కుటుంబ స్నేహితులు బంధువులు ఇంటికి అతిథులుగా రావచ్చు. మీ ప్రసంగాన్ని నియంత్రించుకోవాలి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యాపారం బాగా జరుగుతుంది. మీ ఆరోగ్యం బలహీనంగానే ఉంటుంది. కొన్ని సంఘర్షణలు దుఃఖానికి దారితీయవచ్చు. ఈరోజు వాహనాలు యంత్రాలను ఉపయోగిస్తున్నప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. వృశ్చిక రాశి వారికి తమ పనుల్లో ఊహించని అడ్డంకులు ఎదురవుతాయి. అవసరం ఉన్న వారికి సాయం చేయాలి. ధనస్సు రాశి వారు తమ కుటుంబ సభ్యుని ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఒకరి ప్రవర్తన వల్ల మీ మనసు గాయపడొచ్చు. కొన్ని విచారకరమైన వార్తలను వింటారు. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. మరోవైపు మీ ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆర్థిక విధానాలు రూపొందిస్తారు. మీకు సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపార ఒప్పందాలు పెరగొచ్చు. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపార పర్యటనలు విజయవంతమవుతాయి. రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. మకర రాశి వారు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు కొన్ని కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని మార్పులు చూస్తారు. మీ వ్యాపారం బాగా జరుగుతుంది. మీ ప్రసంగంలో కఠినమైన పదాలను వాడటం మానుకోవాలి. మీ ఆరోగ్యం బలహీనంగా ఉండొచ్చు. మీకు ఊహించని ఖర్చులు తలెత్తుతాయి. మీరు అప్పు తీసుకోవలసి రావచ్చు. మీ ఆరోగ్యం బలహీనంగానే ఉంటుంది. మీరు ఏదైనా వివాదంలో చిక్కుకోవచ్చు. ఈ కారణంగా ఆందోళన ఒత్తిడి ఉంటుంది. అనుకున్న పనిలో జాప్యం జరగొచ్చు. విష్ణువు సహస్ర పారాయణం చేయాలి. కుంభరాశి వారు విలాసవంతమైన వస్తువులపై ఖర్చు చేయొచ్చు. మీ ప్రయాణం ఆసక్తికరంగా ఉంటుంది. మీరు చేసే వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. సోదరుల మధ్య విభేదాలు తొలగిపోయి పరిస్థితి అనుకూలంగా మారుతుంది. తీర్థయాత్ర ప్రణాళిక చేయబడుతుంది. మీరు డబ్బు సంపాదించడం సులభం అవుతుంది. భూమి, భవనం, దుకాణం, కర్మాగారం మొదలైన వాటిని కొనుగోలు చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేయబడుతుంది. మీకు ఉపాధి పెరుగుదల ఉండొచ్చు. శ్రీ మహావిష్ణువును పూజించాలి. మీన రాశి వారు వాహనాలు యంత్రాలను ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు పాత వ్యాధులు తిరిగి రావచ్చు. ఈరోజు ఎలాంటి వివాదాన్ని ప్రోత్సహించొద్దు. మీ వ్యాపారం బాగా జరుగుతుంది. మీ ఆదాయంలో నిశ్చయత ఉంటుంది. ఇతరులను నమ్మొద్దు. అనుమానం, భయం కారణంగా ఒక పెద్ద తప్పు జరగొచ్చు. కోర్టు సంబంధిత పనులు మీ కోరిక మేరకు జరుగుతాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ వ్యాపారం బాగా జరుగుతుంది. మీ ఆరోగ్యం బలహీనంగానే ఉంటుంది. హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.